హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ది రిసార్ట్ 2015 జనవరి 22న అయితే హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ది రిసార్ట్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే ఓటీటీ రివ్యూ, అంతేకాకుండా మూవీ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది రిసార్ట్ 2015 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ది రిసార్ట్ మూవీ కోసం మాట్లాడుకుంటే జాంబీస్, ఎస్, ఒక రిసార్ట్లో దగ్గర ఒక 20 lakhs జాంబీస్ అయితే ఉంటాయి. కాకపోతే ఆ జాంబీస్ని మనుషులందరూ కంట్రోల్ చేసి ఎవరైతే థ్రిల్లర్గా అంటే జాంబీస్ని చంపుతూ ఎంజాయ్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఈ రిసార్ట్కి తీసుకొచ్చి జాంబీస్ దగ్గర తీసుకువెళ్ళి చంపిపిచ్చి ఎంజాయ్లా చేస్తూ ఉంటారు. అంటే థ్రిల్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. అలాంటి కాన్సెప్ట్ తోటే సినిమా అయితే రావడం జరిగింది. అయితే ఇలా వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్న సర్వర్ అయితే డౌన్ అవుతుంది. అంటే ఒకరి వల్ల అయితే డౌన్ అవుతుంది. ఆ డౌన్ అవ్వడం వలన జాంబీస్కి ఏదైతే ఒక జాలి ఉంటుందో జాలి అంతా క్లోజ్ అయిపోయి, అంతేకాకుండా వాళ్ళు ఎక్కడైతే బంధించి ఉన్నారో వాళ్ళ లాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయినందుకు 20 lakhs జాంబీస్ అయితే ఆ రిసార్ట్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా జాంబీస్ని చంపడానికి అంటే థ్రిల్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరినైతే ఆ జాంబీస్ చంపుతూ ఉంటాయి. అయితే ఆ రిసార్ట్స్లో ఉన్న జాంబీస్ ఎంతమందిని చంపేశాయి, అంతేకాకుండా రిసార్ట్స్కి వెళ్ళిన ఎంతమంది ఆ రిసార్ట్ నుంచి అయితే బయటికి వచ్చారనేది మీరు అయితే సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇందులో మాత్రం హర్రర్ అంటూ ఏమైతే ఉండదు. కాకపోతే జాంబీస్ని మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా అయితే చూపించారు. అంటే గతంలో చూసిన జాంబీస్ కంటే ఈ జాంబీస్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఫేస్ చాలా అంటే చాలా ఇట్లుంచి ఇటు కనబడిపోయేలాగా హెయిర్ అంతా వెళ్ళిపోయి, ఆ స్కిన్ అంతా వెళ్ళిపోయి, మొత్తం బాడీ అంతా బ్లడ్ తోటి గతంలో చూసిన జాంబీస్ కంటే ది రిసార్ట్లో ఉన్న జాంబీస్ అంటే ఈ సినిమాలో ఉన్న జాంబీస్ మాత్రం చాలా డేంజర్గా అయితే చూపించారు. ది రిసార్ట్ సినిమా అయితే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. జస్ట్ 1.5 hour మాత్రమే మూవీ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అయినా, ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అంటూ ఏమైతే లేదు. ఫ్యామిలీతో మాత్రం కూర్చొని మరి చూసి మరి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా సినిమా కోసం మాట్లాడుకుంటే గతంలో చూసిన వాటికంటే కొంచెం థ్రిల్లర్గా అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంటే ఒక కనీసం 15 to 20 minutes దాకా క్యారెక్టర్స్ రివీల్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అయితే బోర్ కొడుతుంది. దాని తర్వాత వాళ్ళు రిసార్ట్స్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కలిగేలా ఉంటుంది. అంతేకాకుండా ఆ కనీసం ఒక 15 to 20 members అయితే జాంబీస్ని చంపి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తారు. ఆ 15 to 20 members నుంచి ఎవరు ఆ రిసార్ట్ నుంచి బయటపడ్డారు, అంతేకాకుండా జాంబీస్ని ఎంతమందిని చంపారు, అలాగే జాంబీస్ వలన ఎవరు చనిపోయే సిచ్యువేషన్ ఉన్న బయటపడ్డారో అనేది ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే ది రిసార్ట్ సినిమా అయితే చూడకైతే తప్పదు. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ది రిసార్ట్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే ఓటీటీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.